గతంలో 2020 మార్చ్‌లో మనం ఒక పెద్ద ప్రళయాన్నే చూసామని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే కోవిడ్ అనేది కరోనా మనకి ఆ సంవత్సరంలో వచ్చి దాదాపుగా కొన్ని వేల మంది ప్రాణాలైతే తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వైరస్ అనేది ఒక భయాన్నయితే సృష్టించింది. అదే విధంగా ఈ మధ్య కాలంలో ఈ 2025 2024 డిసెంబర్ ఎండింగ్ నుంచి కూడా మనం చూసుకున్నప్పటికైతే చైనాలో ఒక వైరస్ ఔట్‌బ్రేక్ అయితే వచ్చింది. హెచ్ఎంపీవీ అనే ఒక వైరస్ అయితే ఔట్‌బ్రేక్ అవుతుందని చెప్పేసయితే అన్ని సోషల్ మీడియాస్‌లో గాని, ఇటు న్యూస్‌లలో కూడా మనకి ఈ అంశం అనేది చర్చగా మారింది. అదే విధంగా ప్రస్తుతం చైనాలో ప్రతి ఒక్కరు కూడా ఐసోలేషన్‌లో ఉండడం, మాస్కులు కొన్ని రూల్స్ అనేవైతే పాటిస్తున్నారు. అదే విధంగా ఈ ఈ వైరస్ ఏదైతే ఉందో అది కూడా కరోనా వైరస్ లాగానే ప్రమాదకరమైంది. హాస్పిటల్స్‌కి జనాలు పోటెత్తుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో, వీటిలో ఎంతవరకు నిజముంది? అసలు ఈ వైరస్ అనేది ఎలా వ్యాపిస్తుంది? దీని లక్షణాలేంటి? మొత్తం ఇయన్నీ కూడా మనకి తెలియపరచడానికి మనతో పాటు డాక్టర్ వసంత్ కుమార్ గారున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో, సార్ మనం 2020లో చూసుకున్నాం కరోనా. యాహ్! సో, చాలా మంది ప్రాణాల్ని తీసుకుంది. అదే విధంగా ఇప్పుడు మనకి రీసెంట్ టైమ్స్‌లో చైనాలో హెచ్ఎంపీవీ అనే వైరస్ కూడా ఒకటి ఔట్‌బ్రేక్ అయిందని చెప్పేసి అంటున్నారు. సో, అసలు నిజంగా ఈ వైరస్ అనేది ఔట్‌బ్రేక్ అవుతుందా? ఒకవేళ ఔట్‌బ్రేక్ అయితే దీనికి కారణం ఏంటంటారు? ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు హెచ్ఎంపీవీ అనేది మనకు చైనాలో అనేది పదం వినబడుతుంది. బట్ చైనాలో కాకుండా అన్ని చోట్ల కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉంటుంది. ఎందుకు నేను ఈ పదం యూజ్ చేస్తున్నానంటే 2001లో ఈ వైరస్ని కనుక్కున్నారు. ఈ వైరస్ చేస్తుంది, ఈ విధంగా వస్తుంది. రెస్పిరేటరీ సిన్సేషనల్ వైరస్ అనేది దీని గ్రూప్లోనే ఒకటే గ్రూప్లో ఉంటుంది. దాంతోపాటు ఇది కూడా ఏమైనా చేస్తుందా అనే ఉద్దేశంతో దీన్ని కనుక్కున్నారు. 2002లో వచ్చింది. 2001 చెప్పాను, 2002, 2004, 2006లో ఆర్టీపీసీఆర్ ద్వారా దీన్ని మళ్ళీ చూడడం జరిగింది. ఆ తర్వాత 2012, 16 పేపర్ ఉంది, జనరల్స్ ఉన్నాయి, 18 ఉంది, 19 కూడా ఉన్నాయి. అంటే 21లో కూడా వచ్చింది. ఇవన్నీ కూడా ఈ ఇయర్స్లో శాస్త్రవేత్తలు, డాక్టర్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ఈ కేసెస్ ఎన్ని కేసెస్ వచ్చినాయి, ఎలా ఉంది, ఇది ఏంటి వైరస్ అని చెప్పేసి చాలా డెప్త్గా పిల్లల్లో, పెద్దల్లో అందరిలో కూడా చేశారు. ముఖ్యంగా మనం 2002-04లో ఏదైతే ఈ స్టడీ ఏదైతే నార్విన్ స్టడీ వాళ్ళు అక్కడ స్టడీ చేసి 258 శాంపుల్స్ తీసినప్పుడు దాంట్లో ఇది ఆల్మోస్ట్ 71 కేసెస్ వచ్చాయి. చిన్న కంట్రీ దాంట్లో 71 కేసెస్ వచ్చాయి. ఆఫ్ దట్ 41 ఏదైతే ఉన్నాయో 34 అడ్మిటెడ్ ఇన్ టు ద హాస్పిటల్ పిల్లలు. అంటే బ్రాంకియోలైటిస్ అంటాము, బ్రాంకైటిస్ అంటాము, మిగతా బ్రాంకోనిమోనియా అనేది డెవలప్ అయినప్పుడు వాళ్ళని అడ్మిషన్ లోపలికి తీసుకుంటారు. బట్ సమ్ కంట్రీస్, ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీస్లో మనం ఎర్లీగా వాళ్ళు ఐసీయూలోకి వెళ్ళరు. బట్ వేరే కంట్రీస్ అయితే ఇమీడియట్గా ఐసీకి తీసుకెళ్ళిపోతారు, చిన్న ఉన్న చూపించేస్తారు. బట్ దీంట్లో 34లో చూసినట్టయితే సగం అంటే 50%, 17 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కోమార్బిడిటీస్ ఉన్నాయి. కోమార్బిడిటీస్ అంటే ఇప్పుడు హార్ట్ డిసీజ్ కానీ, ఇంతకుముందు లంగ్ డిసీజ్ కానీ, కనెక్టివ్ టిష్యూ డిసీజ్ కానీ, మిగతా ఇంకేమైనా కిడ్నీ సమస్యలే కానీ, లేకుంటే బ్రెయిన్ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళల్లో సివియారిటీ ఎక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఈ స్టడీ ప్రకారము చూసినట్టయితే దాంట్లో 17లో సివియర్గా కొంచెం బ్రాంకోనిమోనియా వచ్చిన వాళ్ళలో 3 మాత్రం వెంటిలేటర్ పైన వెళ్ళారు. అంటే సిప్యాప్ 1, 2 వెంటిలేటర్ పైనకి వెళ్ళారని. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇప్పుడు 40 మందిలో మనం చూసింది 3, అంటే 80 మందిలో 6, 100లో 8 మంది అని చెప్పచ్చు ఓవరాల్గా. సో 8 పీపుల్ అనేది అప్పుడు ఆ టైంలో స్టడీలో చిన్నపిల్లల్లో. సో ఈ కోమార్బిడిటీస్ అనే వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది దాంట్లో. ఈవెన్ రెస్పిరేటరీ సెన్సేషనల్ వైరస్ ఏదైతే ఉందో దాంతో కూడా సేమ్ ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దీంట్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ కోల్డ్, కాఫ్, ఇది ఫస్ట్ లారింజైటిస్ అంటాం. పైన భాగంలోకి వెళ్ళినప్పుడు కోల్డ్ అనేది ఫస్ట్ ముక్కులో. సో దాని తర్వాత ఫారింగ్స్, కొద్దిగా మంట పుట్టడం, ఆ తర్వాత లారింగ్స్, వాయిస్ రాకపోవడం, డిఫరెంట్ వాయిస్ చేంజ్ అయిపోవడం. సో కాఫ్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంటుంది. ఈ టైం 1-2 డేస్ టైంలో
ప్రికాషనరీగా తల్లిదండ్రులు కంపల్సరీ డాక్టర్కి కన్సల్ట్ చేయాల్సింది. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి అయితే మనకు పైనుంచి కింది వరకు లారింగ్స్ వరకు వెళ్ళింది, ఆ తర్వాత బ్రాంకోస్లోకి వెళ్ళిన తర్వాత కాఫ్ అనేది ఇంకొంచెం ఎక్కువ స్టార్ట్ అవుతుంది విత్ ఇన్ఫ్లమేషన్ అమ్మ. అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్, అంటే అక్కడ వైరస్ అనేది మల్టిప్లై అవుతుంటుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ ద్వారా డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ కమ్స్ బ్రాంకియోల్స్, కింది భాగం, అంటే అల్వియోలై అనేది కింద ఉంటుంది, ఒక శాక్ లాగా ఉంటుంది. అక్కడే మనకు ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంటుంది. సో ఈ బ్రాంకియోల్స్ అనేది దాని కనెక్టింగ్ పార్ట్. ఆ కనెక్షన్ దగ్గర ఏదైతే ఉందో ఆ బ్లడ్ అక్కడ ఫ్లూయిడ్ అనేది ఫిల్ అవ్వడం వల్ల కన్స్ట్రిక్ట్ అయిపోయి వీజ్ అనేది రావడం జరుగుతుంది. బ్రాంకోస్లో కన్స్ట్రిక్ట్ అయిన వీజ్ వస్తుంది, కింద బ్రాంకియల్స్లో వీజ్ వస్తుంది. సో పిల్లి కూతల్లాగా సౌండ్స్ వస్తుంది. సో ఇది సీరియస్గా మనకు భావించాలి. అలాంటి పిల్లల్లో పడుకున్న ప్లెయిన్గా మంచిగా పడుకున్న నిద్రలో గురుగురు సౌండ్ వచ్చినా మనం దీన్ని సివియర్గానే చూసుకోవాలి. సో ఇమ్మీడియట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే కింది భాగం బ్రాంకియోల్స్ అయితే ఉన్నాయో ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు అక్కడ ట్రాప్ అయిపోతుంది. అంటే గాలి అనేది కింది బ్లడ్ వెజల్స్ బాగుంటే సప్లై బాగుంటుంది, ఎల్వియాల్ నుంచి బ్రాంకోస్ బయటికి వెళ్ళిపోవడం. సో అక్కడ దట్ ఈస్ అ ట్రాప్, ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది. చిన్నపిల్లలు కదా, వాళ్ళు దగ్గలేరు, వాళ్ళు నడవలేరు అంతా. సో వాళ్ళు లేయింగ్ పొజిషన్లో ఉంటారు కాబట్టి అలాంటి సమస్య చాలా వస్తుంది. సో మిగతా ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రోటీనియస్ థింగ్స్ ఉంటుంది, దాంట్లో బ్యాక్టీరియా అని అటాక్ అవుతాయి. సో ఈ నిమోనైటిస్ అనేది ఒక చిన్నది చెప్పాను, బట్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ అంత ఏరియా కూడా మొత్తం బ్రాంకోస్ నుంచి బ్రాంకియోల్ వరకు డ్యామేజ్ అవుతే ఒక నిమోనియా లాగా వస్తుంది. సో వాళ్ళకి డిస్నియా, బ్రెత్లెస్నెస్, అంటే మనం గొంతు దగ్గర చూస్తే వాళ్ళకు ఇట్లా లాగినట్టు అనిపిస్తుంది. మనం ముక్కును చూస్తే ఇప్పుడు మీ ముక్కు కానీ నా ముక్కు కొద్దిగా నేసల్ ఫ్లేరింగ్ అంటాం, అలా కాకుండా నార్మల్గా ఉంటుంది. బట్ వాళ్ళు అని ఒక తీసుకునే బ్రీతింగ్ ముక్కు దగ్గర కూడా మనకు సిమ్టమేటిక్గా కనిపిస్తుంది. ఇవన్నీ మనం ఫస్ట్గా ముందు జాగ్రత్తలు పాటించినప్పుడు డెఫినెట్లీ ఎటువంటి సమస్య ఉండదు. సో అంటే ఇప్పుడు మనకి కోవిడ్ చూసుకున్నట్టయితే మనకి కఫ్ ఇవన్నీ సిమ్టమ్స్ ఉండే. సో ఇప్పుడు దీనికి కూడా సిమ్టమ్స్ ఇలానే ఉంటాయా, లేకపోతే ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? ఇది సిమ్టమ్, ఇది అకార్డింగ్ టు మనకు ఈ నేను ఇప్పటివరకు చెప్పింది కూడా లంగ్స్కి సంబంధించిన వరకే. బాడీ పెయిన్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ 1 by 1 అన్నీ కూడా ఇట్ విల్ యాడప్. ఇంకొకటి సివియర్ హెడేక్ ఉంటుంది, ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల, సివియర్ హై గ్రేడ్ టెంపరేచర్ వల్ల. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఉన్నా అసలు ఏమనుకున్నామంటే వాళ్ళ హార్ట్ ఇప్పుడు ఇది ఉంది, వైరస్ ఉంది, ఇది ఓన్లీ లంగ్స్ని లేదమ్మా, బ్రెయిన్ ఇన్ఫెక్ట్ పాడు చేస్తుంది, లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. లివర్ ఈజ్ వన్ ఆర్గాన్, అంటే లివర్ ఎంజైమ్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి, సిఆర్పి లెవెల్ పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దీంట్లో. సో ఓవరాల్గా డిప్లీషన్ ఆఫ్ ద ప్రోటీన్ అనేది చాలా మటుకు తగ్గిపోతాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు పాలు తాగిస్తుంటారు. సో దే హ్యాడ్ సమ్ ఇమ్యూనిటీ, వాళ్ళు రికవరీ కానీ ఫాస్టర్గానే ఉంటుంది. అదేవిధంగా డిటోరియేట్ అని కూడా ఫాస్ట్గానే ఉంటుంది, రెండు విధాలుగా. ఎందుకంటే తల్లిదండ్రులు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అక్కడ, మదర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. 24 hours ఆ పాపను చూసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. జ్వరం వచ్చింది కదా, జలుబు వచ్చింది కదా అని చెప్పేసి పక్కన పాడేసి తన పని తను చూసుకుంటే కుదరదు. జ్వరం తగ్గించాలి, నార్మల్ టెంపరేచర్ ఎవరు చూడాలి. ఇప్పుడు ఇన్ కేస్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, కొంచెం ఎలివేటెడ్, ఒక చిన్నగా స్లాంట్గా, ఇప్పుడు ఇలా పడుకునే కన్నా కొంచెం స్లాంట్గా పడుకుంటే, సో ఇక్కడ ఉండే సెక్రేషన్స్ ఏదైతే వస్తాయో నాసల్ సెక్రేషన్స్ మింగేలాగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఉంచేలాగా ఉండదు. సో మింగేలాగైనా పర్లేదు, అంటే గొంతులోకి వాట్ ఆల్ ద సెక్రేషన్స్ ఎక్కడ ఉన్నాయని కూడా అది ఉంటుంది. ఆ తర్వాత ల్యాపింగ్, వెనకాలో ల్యాపింగ్ చేయడం, అంటే ఇన్ కేస్ సివియర్ కొంచెం అనిపిస్తే ల్యాపింగ్ చేయడం, అటు ఇటు తింపుకుంటూ, సో దట్ ఆ ఫ్లూయిడ్ అనేది కూడా అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో, ఈ లంగ్స్ ఏదైతే ఎప్పుడైతే ఈ బ్రీతింగ్ కష్టం అవుతుంది ఆ పాప అంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. ఓకే, ఆక్సిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్లో ముఖ్యంగా ఆక్సిజన్ అనేది
ద వన్ థింగ్ వి గివ్ ఫస్ట్ వన్ పోగానే ఆక్సిజన్ పెట్టేస్తాం. సో కొంచెం అల్వియోలో ఏదైతే పనిచేస్తున్నాయో బ్రాంకియల్స్ నుంచి అక్కడికి ఆక్సిజన్ అనేది మనం పంపించడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో సిమ్టమ్స్ చెప్తున్నారు, సో పెద్దవాళ్ళకి కూడా ఇవే సిమ్టమ్స్ ఉంటాయి? పెద్దవాళ్ళకు కూడా సేమ్ ఇదే సిమ్టమ్స్ ఉంటుందమ్మా, దాంట్లో ఏం తేడా లేదు. బట్ ఆఫ్టర్ కోవిడ్ అనేది పెద్ద సమస్య ఇక్కడ ఈ వైరస్కి నేను ఇప్పుడు చెప్పాను 8 మంది వరకు మనకు ఒక ప్రాబ్లమ్గా చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, సేమ్ చిన్నపిల్లల్లాగానే, వాళ్ళేం అతిథులు కాదు. ఎందుకంటే బెడ్ రిడెన్ పేషెంట్స్ చాలామంది ఉంటారు, ఆల్రెడీ కోవిడ్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, లంగ్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ డ్యామేజ్ పార్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఇలాంటి కేరే తీసుకోవాలి, ఎలివేటెడ్ చేసి లేకుంటే మంచి ల్యాపింగ్ చేసి. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే చాలా కోల్డ్ చలి ఉంది ఇప్పుడు, 10 degrees 15 degrees మధ్యలో ఉంటుంది. సో వార్మర్స్ ఏదైతే ఉన్నాయో కంపల్సరీ యూజ్ చేయడంతో చాలా మటుకు తగ్గుతుంది. సో అంటే ఇప్పుడు నార్మల్గా కోవిడ్ టైంలో మనం మాస్క్లు ఇవన్నీ పెట్టుకోవడం, మనుషుల మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఐసోలేటెడ్గా ఉండడం అలా చేసాం. సో అంటే ఇప్పుడు అప్పుడు అవగాహన లేదు కాబట్టి అది తొందరగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వైరస్ కూడా అలాగే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో మనం అంటే లైక్ ఇప్పుడు మనం కూడా అందరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయడం, మాస్కులు పెట్టుకొని మాట్లాడడం, ఈ రూల్స్ అనేవి కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది? డెఫినెట్లీ ఫాలో అవ్వాలమ్మా. ఏది ఇప్పుడు కోరి తెచ్చుకోవడం అంటాము, మామూలుగా షేక్ హ్యాండ్ ఇచ్చి లేకుంటే దగ్గున్న వాడి దగ్గరికి వెళ్ళి, బికాస్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్. మాస్క్ పెట్టుకోవడం, షేక్ హ్యాండ్ ఆపడం, లేకుంటే ఎనీథింగ్. ఎవరన్నా దగ్గుతున్నారు పెట్టుకోండి మాస్క్ కంపల్సరీ, అడ్డం పెట్టుకొని ఏం లేదంటే అప్పుడు. బట్ యూ కెనాట్ అవాయిడ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. ఇప్పుడు ఒక తల్లికే వచ్చింది, బిడ్డకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మాస్క్ పెట్టుకోమని చెప్పాలి, పాలిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఎవరికన్నా ఇంట్లో వాళ్ళకి వచ్చింది, బాబు నువ్వు దూరం ఉన్నాయన్నా, కొద్ది చిన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి యూ కెన్ అవాయిడ్ దట్ వన్. అనవసరంగా సినిమాల్లో థియేటర్లోకి పోయి లేకుంటే రద్దీ అయిన ప్రదేశంలో బస్లో కానీ ట్రావెల్ బాగా లేకుండా ట్రావెల్ చేయడము, లేకుంటే ఎవరికన్నా ఉన్నా కూడా మనకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ సివియర్ హెడేక్ ఉంటుంది, ఫీవర్ అని చెప్పేసి. సో హెడేక్ అని అంటే నార్మల్గా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కూడా అంటే లైక్ జనరల్గా వాళ్ళకి హెడేక్ వస్తూ ఉంటుంది. సో అంటే వాళ్ళు ఇది వైరస్ సిమ్టమ్ అని చెప్పి తెలుసుకోగలుగుతారా, లేకపోతే నార్మల్ మైగ్రేషన్ అనే వదిలేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా? సో డిఫరెన్స్ ఎలా ఉంటుంది వీటి మధ్య? ఇప్పుడు హెడేక్ అనేది చాలా కామన్గా ఉండదు, అందరిలో ఉండదు. ద థింగ్ ఈజ్ ఫీవర్ ఈజ్ వన్, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. ముఖ్యంగా వైరస్కి బ్యాక్టీరియాకి మనం చూసినట్టయితే కోల్డ్ అనేది బ్యాక్టీరియాలు చాలా తక్కువ. సెకండ్, ఈ బాడీ పెయిన్స్, వీక్నెస్, నేను నడవలేకపోతున్నాను అలాంటి ఒక్క పదం వినబడ్డా అది వైరల్ ఇన్ఫెక్షన్. హై సిఆర్పి ఇన్వెస్టిగేషన్లో దట్ ఈజ్ ఇండికేటివ్. నెక్స్ట్ కమ్స్ ఇదేంటంటే మనకు ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ప్లేట్లెట్స్ అనేది ఓన్లీ వైరల్ ఫీవర్లో 4 లక్షలు ఉన్న 2 లక్షలు పడిపోతాయి. డెంగ్యూ ఫీవర్ కానీ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఎనీ వైరల్ ఫీవర్ రాసి పెట్టుకోండి. ఇట్లా దాంట్లో ఇది కనిపించిందంటే డెఫినెట్లీ యూ హ్యాడ్ టు థింక్ దట్ ఇట్ ఈస్ అ వైరల్ ఫీవర్. దెన్ గో ఫర్ ద ఇన్వెస్టిగేషన్స్, దెన్ గో ఫర్ ద చెస్ట్ ఎక్స్రే, ఎనీ ఉందా లేదా. సో అంటే ఇప్పుడు ఈ వైరస్ హెచ్ఎంపీవీ ఏదైతే ఉందో, ఇప్పుడు చైనాలో అవుట్ బ్రేక్ అయింది, ఇండియాలో కూడా వచ్చింది. బెంగళూరులో ఒక 8 months బేబీకి అయితే ఈ వైరస్ వచ్చింది, తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది హాస్పిటల్లో అని అంటున్నారు. సో మీ అనాలిసిస్ ప్రకారం, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఒక్కటే కేసా ఇండియాలో, లేకపోతే ఇంకా కేసెస్ చాలా ఉంటాయి? ఇప్పుడు ఆ కేసు కూడా ఇండియాలో ఉన్న కేసే, ఎక్కడ చైనా నుంచి రాలేదు. బట్ ఎక్కడి నుంచి వస్తుంది, మన ఇండియాలో ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ కాదమ్మా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉంది, అన్ని చోట్ల ఉంది. కానీ టెస్టింగ్ మనం చేయము. స్పెసిఫిక్గా హెచ్ఎంపిఏ వైరస్ అనేది నాకు తెలిసి మీకు కూడా తెలియదు, ఇంకెవ్వరు కూడా తెలియదు. బట్ ఈ వైరస్ అనేది కామన్గా తరచుగా మనలో ఉన్నది. అందుకే నేను అంటున్నాను, నేను నీలపూర్లో పీజీ చేసేటప్పుడు చూసేవాళ్ళం బ్రాంకిలైటిస్ అంటే వాట్ ఆల్ ద థింగ్స్, లోవర్ డౌన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఆక్సిజన్ సప్లిమెంటేషన్ కొద్దిగా వైరస్ తగ్గుతున్నా ఇప్పుడు పెరుగుతుందమ్మా. బాడీ లోపలికి పెరగంగా ఇలా స్టీప్గా కోట్లలో వైరస్ ప్రొడ్యూస్ అవుతుంది. దానిపైన చేస్తుంది, లోపల ఫైటింగ్ చేసి ఇన్ఫ్లమేషన్ చేసి అని చేస్తుంది. బట్ అదే వైరస్ మళ్ళీ పడుతుంది, ఆ పడుతున్నప్పుడే రికవరీ ఉంటుంది. అలా రికవరీ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు.
హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కూడా. కానీ సెకండ్ స్టేజ్ లేట్ స్టేజ్లో పోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో కోమార్బిడ్ కండిషన్, హార్ట్ డిసీజ్ ప్రాబ్లం ఉంది, పంపింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, లేదు కిడ్నీల సమస్య ఉంది, ఇంకో లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ డిజార్డర్స్ ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే ఈ ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. సో అంటే ఇప్పుడు ఈ వైరస్ అనేది మనం టెస్ట్ ఏ విధంగా చేసుకోవాలంటారు? లైక్ కోవిడ్ అప్పుడు కూడా మనం టెస్ట్లు చేసాం నోస్లో కానీ అలా. సో అంటే దీనికి ఎలా చేస్తారు? దీనికి కూడా ఆర్టీపీసీఆర్ ఇంకా ర్యాపిడ్ టెస్ట్ అనేది లేదు. ఆర్టీపీసీఆర్ ద్వారా గవర్నమెంట్ చేస్తే చాలా సులభంగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు టెస్టులు చేస్తే దాదాపుగా చాలా వరకు ఈ వైరస్ వచ్చిన వాళ్ళు ఉంటారు అని అంటారా? అది ఇంకా మనం ఆన్సర్ ఇవ్వలేము. ఇప్పుడు ఒక కర్ణాటక, ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం సేమ్. కర్ణాటకలో 2 కేసెస్ వచ్చినాయి. మీరు నమ్మలేరు, 39 కేసెస్ కోవిడ్ డెత్స్ అయిన కర్ణాటకలో. దేశంలో ఎక్కడ కాలేదు, మళ్ళీ కర్ణాటకలో అయింది. అంటే ఇప్పుడు ఈ రీసెంట్ టైం 24లో 39 డెత్స్ కోవిడ్. ఎస్, అందరూ వ్యాక్సిన్స్ అవన్నీ తీసుకున్నారు కదా, మళ్ళీ అంటే వ్యాక్సిన్స్ పనిచేయట్లేదు. సో అంటే మరి దీనికి ఏమైనా వ్యాక్సిన్ ఉందా ఈ హెచ్ఎంపీవీకి? ఇప్పుడు కొత్తగా లాస్ట్ సెప్టెంబర్లో వాయిస్ బయో అని వన్ ఆఫ్ ద కంపెనీ 100 million తోటి వ్యాక్సిన్ తయారు చేయడానికి రెడీగా ఉంది. అది ఆల్రెడీ ఆస్ట్రాజెనికా మీద బ్యాడ్ నేమ్ ఉంది, లేకుంటే ఫైజర్ మీద బ్యాడ్ నేమ్ ఉంది, మెడోనా మీద బ్యాడ్ నేమ్ ఉంది. సో ఈసారి ఇంకొకళ్ళు వాళ్ళు ట్రయల్ చేస్తున్నారు, phase 1 ట్రయల్ నడుస్తుంది. అండ్ ఆస్ట్రాజెనికా మిగతా వాళ్ళు కూడా చేశారనుకుంటాను, దాన్ని కూడా ఆల్రెడీ దే ఆర్ రెడీ టు గివ్. బట్ ఎఫికసీ అనేది ఎంతవరకు నిజం అనేది కెనాట్ ప్రిడిక్ట్, యూ కెనాట్ సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సిన్ ఇచ్చే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలి నా ఉద్దేశంలో. ఆ తర్వాత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మనం ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు కంపల్సరీ ఆ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఎలా ఉన్న తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. సో అంటే ఈ ట్రయల్స్ అనేవి ఏ విధంగా జరుపుతున్నారండి? ఎక్కడ మా చిన్న కంట్రీల్లో ఇప్పుడు మన భారతదేశంలో చేస్తారు, ఎక్కడో అడవిలోకి వెళ్తారు పాపం ట్రైబల్స్, వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తారు. దే విల్ డూ ఇట్. లేకుంటే చీపెస్ట్ కంట్రీ ఇంకా దాని బంగ్లాదేశ్, పాకిస్తాను, లేకుంటే సోమాలియానో, లేకుంటే అక్కడి కంట్రీస్లో వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తారు. పెద్దవాళ్ళ మీద ట్రై చేసిన తర్వాత మిగతా వాళ్ళ మీద ట్రై చేయాలి ఎప్పుడే కానీ. అంటే ఇప్పుడు వాళ్ళ పైన సక్సెస్ అవుతేనే దాన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు వీటిపైన డిపెండ్ అవ్వకుండా ఇన్ పర్సన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ముఖ్యంగా ఫస్ట్ థింగ్ అవాయిడ్ చేసుకోవడం. ఎవరన్నా దగ్గుతున్నా వాళ్ళని మీ పిల్లల దగ్గర రానియకుండా చూసుకోండి, పెద్దల దగ్గర రానియకుండా చూసుకోండి. ఈవెన్ నేను కూడా చాలా కాఫ్ ఉంది, ఫీవర్ ఉంది అంటే నేను వెళ్ళను, దూరం నుంచి బాగా చెప్తాను. బట్ అలాంటి ఫస్ట్ పాటించాలి. నెక్స్ట్ మాస్క్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. పిల్లలు కూడా, చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్లో చాలామంది కోవిడ్ వల్ల డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. సెకండ్, మంచి ప్రాపర్ డైట్, హై ప్రోటీన్ మంచి డైట్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఎటువంటి సమస్య రాదు. థర్డ్, ఇక నేను ప్రోటీన్ డైట్ అంటున్నాను ఎందుకంటే వైరస్ ప్రోటీన్, హై ప్రోటీన్ ఏదైతే వైరస్ మన బాడీలో ఎంటర్ కాగానే వైరస్ ప్రోటీన్ అనేది తీసేసుకుంటుంది బాడీలో. అందుకే మీకు జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ రావడానికి కారణం ప్రోటీన్ లాస్. సో మీరు ప్రోటీన్ లాస్ అనేది దాన్ని కంపెన్సేట్ చేయాలి. ఇప్పుడు ఎగ్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, మటన్ తినొచ్చు, యూ కెన్ ఈట్ డైలీ. పెద్దవాళ్ళు అయితే, చిన్నవాళ్ళు అయితే వాళ్ళు ఎట్లా మదర్ మిల్క్ తీసుకుంటారు, అయినంత వరకు మనం ఎగ్ రూపంలో లేకుంటే ఫుల్లీ మ్యాష్ రూపంలో నాన్ వెజ్ ఇవ్వచ్చు, 100% ఇవ్వాల్సిందే. నెక్స్ట్ కమ్స్ ద ట్రీట్మెంట్ ఉంది, అన్ని వైరస్కి కూడా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ కేంద్ర ప్రభుత్వం కానీ, WHO సహకరిస్తుంది. నేను మా టీం ఇవన్నీ రెడీ ఉన్నాం. కళ్ళలో మోసుకొని పోయి వాళ్ళు ఇచ్చేస్తాం. మేమే ఢిల్లీకి పోయి నేను 4 సార్లు పోయేసి ఇచ్చేసి వచ్చాను ICMRకి. ICM అక్కడ ఉన్న హెల్త్ మినిస్టర్కి కూడా ఇచ్చేసి వచ్చాను. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడ్డది. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ 6 ప్రెస్ క్లబ్లో చాలాసార్లు ఇచ్చాను. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో కూడా నేను డెంగూకి, కోవిడ్కి ట్రీట్మెంట్ ఉందని చెప్పేసి ఇచ్చేయడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నాను, నా దగ్గర నుంచి ఈ మెడిసిన్ ఏదైతే ఉందో బయటకు రావాలి, వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, నేను ఫ్రీ అవుతాను.
మీ వంతు సాయంగా మీరు ఈ మెడిసిన్ అంటే definitely. డెఫినెట్ 100% మీరు ఇచ్చే మెడిసిన్ వల్ల ఈ వైరస్ అనేది క్యూర్ అయిపోతుందని క్యూర్ 100% అవుతుంది, నో చెప్తారు. సైడ్ ఎఫెక్ట్స్. ఇది అల్లోపతి మందే, అల్లోపతి డాక్టర్గా అల్లోపతి మందే, గర్వించదగ్గది, ప్రపంచం గుర్తించదగ్గది. ఇక్కడ నుంచి మా పెద్ద ఆఫీసర్లు జస్ట్ 500 మీటర్స్ 200 మీటర్స్, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా కనిపించేది. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. సో చూస్తున్నారు కదా, లాస్ట్ టైం ఏదైతే 5 సంవత్సరాల క్రితం మనకి 2020లో వచ్చిన కరోనా, ఇప్పుడు వచ్చే హెచ్ఎంపీవి కూడా సేమ్ లక్షణాలతో ఉంటాయి. సో దానికి తగిన చర్యలు ఏదైతే మాస్క్ పెట్టుకోవడం కానీ, గుంపులుగా ఉన్నప్పుడు తిరగకుండా ఉండడం, అదేవిధంగా మనకు కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నప్పటికీ లేకపోతే హెడేక్ కానీ ఫీవరిష్గా ఉన్నప్పుడు డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం, తగిన డైట్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం అంటూ కొంచెం వరకు అదైతే రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా మాకు ఛాన్స్ వస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఈ వైరస్కి మెడిసిన్ కూడా ఇస్తాము అని చెప్పేసి అయితే వసంత్ గారు తెలుపుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.